హలో అండి, అందరూ బాగున్నారా? ఈసారి వరలక్ష్మి పూజ వినాయక చవితికి పెడుతున్నాను. బికాజ్ ఈసారి నేను 5th వీక్ చేసుకున్నాను. ఈ ఇయర్ లో మీరు ఏ వీక్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వరలక్ష్మి వ్రతానికి నేనే చేసుకోలేదు, కానీ 4th వీక్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత అన్ఫార్చునేట్లీ చేసుకోవడం కుదరలేదు. నాలా ఎవరికైనా అయ్యిందా? బట్ ఈసారి మాత్రం బాగా చేసుకున్నాను. యాజ్ యూజువల్ గా మార్నింగ్ 10 o'clock లోపు పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఈ ఇయర్ లో వరలక్ష్మి పూజ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే కొత్త ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి పూజ అన్నమాట. మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి పూజకి ముత్తైదువులకి ఏదో ఒక చిన్న నా తరపున గిఫ్ట్ ఇస్తానని. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా బ్యాగ్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇవి మనకి మార్కెట్ కి వెళ్ళినప్పుడు మిల్క్ కి పువ్వులకి అలా పట్టుకురావడానికి బాగుంటుంది అన్నట్టు. ఇంకా ఈ బ్యాగ్ లో నేనైతే తాంబూలము, ఇంకా 3 రకాల ప్రసాదాలు అయితే పెట్టాను. పూర్ణం, పులిహార, ఇంకా బొబ్బర్లు. ఈవినింగ్ ముత్తైదుని పిలుస్తాను కదా, అందుకని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ ప్యాక్ చేసి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నేనైతే ఇగో ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఈ సారీ నాకు ఎలా ఉంది, ఈ సారీలో నేను ఎలా ఉన్నాను అనేది చెప్పండి. సారీ వచ్చేసి మన కిచెన్ క్లోజెట్ నుండి తీసుకొచ్చాను. నేను వేసుకున్న కలర్ కాకుండా ఇంకా 20 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది కంప్లీట్ గా ప్లెయిన్ మంగళగిరి పట్టు, ఇంకా కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుంది. చాలా లైట్ వెయిట్, ఇంకా డే అంతా ఉంచుకోవచ్చు. శారీ కట్టుకోని వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ఈ శారీ నచ్చితే కనుక కిచెన్ క్లోజెట్ లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. రీజనబుల్ ప్రైస్ లో ప్యూర్ మంగళగిరి పట్టు ఇస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ముత్తైదువులు వచ్చే టైం అయిపోయింది కాబట్టి. ఈసారి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను. ఇది నిజంగానే నాకు చాలా స్పెషల్ అండి కొత్త ఇంట్లో. అండ్ ఇంకా చాలామంది నాకు ఈ గుడ్ న్యూస్ చెప్పినప్పుడు కంగ్రాట్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మవారిని ఎలా రెడీ చేశాను, నేను ఎలా రెడీ అయ్యాను అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.